కొన్ని రెసిపీస్ మనం రెగ్యులర్గా చేసుకోవడం ఆపేయడం వలన లేక చేయడం మర్చిపోవడం వలన చేసుకోకుండా ఉండేలాంటి అమ్మమ్మల నానమ్మల కాలం నాటి మంచి రెసిపీస్ చాలానే ఉంటాయి కదా. ఇదైతే అందులో నాకు ఒకటే అని చెప్తాను. ఇది ఒక మంచి స్వీట్ రెసిపీ, చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నా లేదా సడన్ గెస్ట్ వస్తున్నారన్నా చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చు. దీనికి మనం ప్రిపేర్ చేసుకునే ఈ పాకం 3 to 4 days అయినా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ చేసుకోవచ్చు. ఈ పాకం మనకు రెడీగా ఉంది అంటే అప్పటికప్పుడు మనం పూరీని ప్రిపేర్ చేసుకునైనా సరే దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మా ఏరియాలో అయితే పాలోలిగా అంటాం, కొన్ని ఏరియాస్లో పాలపూరి అని కూడా అంటారు. ఇలా మర్చిపోయిన ఈ రెసిపీని మా చెల్లి వాళ్ళ అత్తగారిని అడిగి ప్రతి స్టెప్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేశాను. ఇంత మంచి రెసిపీని 1 minute డీటెయిల్డ్గా చెప్పడం కష్టం కదా, సో అందుకే ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేశాను. చూడండి, మీకు ఎలా అనిపించిందో